హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చేపల కూర. ఈ చేపల కూరని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో ఆలస్యం చేయకుండా షేర్ చేసుకోబోతున్నాను. ఈ చేపల కూరని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మళ్ళీ తయారు చేసుకుని తినడానికి మీరు ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. చేపలను రెగ్యులర్గా తీసుకోవడం వలన ఎనలేని ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటి చూపు ఇంకా హైట్ పెరుగుతారని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే చేపలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వలన వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శుభ్రం చేసుకున్న 1 కిలో చేప ముక్కల్ని తీసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు, 3 టీ స్పూన్ల కారం, మీకు కారం ఎక్కువగా కావాలంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 టీ స్పూన్ల కారం తీసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చేప నూనెని ఇప్పుడు మెడిసిన్లో విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు మసాలాని తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ల గసగసాలు, ఇంకా 2 టీ స్పూన్ల కొబ్బరి ముక్కలు, కొద్దిగా గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని వీటన్నిటిని బాగా ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మసాలా వేసి చేపల యూగులు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ పేస్ట్ చేసుకున్న మసాలాను చేప ముక్కల్లో వేసుకోవాలి. ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చేపలను అధికంగా తినడం వలన గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకా అల్జీమర్స్ను నివారించడంలో బాగా హెల్ప్ అవుతుంది. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కంటి చూపు కూడా చాలా బాగా మెరుగవుతుంది అన్నమాట. పిల్లల్లో చేపలు తినడం వల్ల ఎముకలు బాగా దృఢంగా మారుతాయి. ఇంకా వాళ్ళ హిమోగ్లోబిన్ శాతం కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు కూరని వండుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద ఉంచి తగినంత నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ముందుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని ఇవి మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు పట్టించిన చేప ముక్కల్ని వేసుకుని తగినంత నీళ్లు పోసుకోవాలి. కూరని వండుకునేటప్పుడు మధ్యలో గిన్నెను క్లాత్ సాయంతో పట్టుకుని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. మీకు చేప గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకుని ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే 2 నిమిషాల ముందు పైన కొత్తిమీర చల్లుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ రెసిపీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.